హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ముఖ్యమంత్రి రాజీనామా తీవ్ర విషాదంలో పార్టీ నేతలు, కార్యకర్తలండి. సో పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అయితే కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో ఆయనపై మనీ లాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. తీహార్ జైల్లో ఉన్న ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సిబిఐ అధికారుల విచారణను ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కూడా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సో వీరు ఈడీ మరియు సిబిఐ అధికారుల కస్టడీలో ఉన్నారు ఆవిడ. సో తీహార్ జైల్లో కేసు నడుస్తోందన్నమాట. ప్రస్తుతం కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా అరవింద్ కేజ్రీవాల్పై కేసు నమోదైంది. సిబిఐ అధికారులు అతని పేరును ఛార్జ్ షీట్లో అయితే చేర్చారు. ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టులో సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇక న్యాయమూర్తికి సమర్పించారు. ఈ మేరకు నిజానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్న మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు ఉపశమనం లభించిన సంగతి తెలిసిందే. ఆయన మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఈ మేరకు ఇప్పటికే దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఈడీ అధికారులకు ఆదేశాలైతే జారీ చేసింది. అయినప్పటికీ అప్పట్లో కేజ్రీవాల్ విడుదలయ్యే అవకాశం లేదు. మద్యం పాలసీ కుంభకోణం కేసులో సిబిఐ విచారణ ఇంకా కొనసాగుతూ ఉండటమే ఇందుకు కారణము. తాజాగా ఆయనపై సిబిఐ అధికారులు ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ పరిణామం ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద విఘాతం కల్పించింది. దీన్ని తప్పించుకునేందుకే కేసుతో తనకు సంబంధం లేనట్టుగా ప్రవర్తించారని కోర్టుకు తెలిపారు. అడిగిన ప్రశ్నకు సిబిఐ అధికారులు పొందనలేని సమాధానాలు చెప్పారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. సిబిఐ వాదనతో ఏకీభవించిన కోర్టు కేజ్రీవాల్ రిమాండ్ను ఆగస్టు 8 వరకు అయితే ఈ మేరకు పొడిగింపు జరిగింది.